హైవేర్స్ సీరియస్లీ కొన్ని నేషనల్ ఛానల్స్, నేషనల్ వెబ్సైట్స్, నేషనల్ పేపర్స్ లోకల్ గల్లీలో ఉండే చిల్లర కథల కన్నా దరిద్రంగా తయారవుతున్నారు. నిన్న మహాకుంభమేళాలో విజయ్ దేవరకొండ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు మన అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి కూడా ఉన్నారు. ఇంకంతేనండి, గలీజ్ రాతలు రాశారండి. నేను షాక్ అసలు. అరే వీడు నేషనల్ వైడ్ గుర్తింపు ఉన్నటువంటి పేపర్ వాళ్ళు వీళ్ళేంటి రాశారు. బిగ్ షాకింగ్. విజయ్ దేవరకొండతో అల్లు అర్జున్ భార్య. ఓ మై గాడ్, విజయ్ దేవరకొండతో స్టార్ హీరో భార్య. ఏంటండి అసలు అవి వార్తలా? ఇటువంటి వార్తలు రాసే వాళ్ళ కన్నా వ్యభిచారం చేసిన 100 రెట్లు బెటర్ అండి. జర్నలిజం విలువలు ఆల్రెడీ చంపేశారు. ఆ జర్నలిస్ట్ అనేవాడు నిజమా కాదా అన్నది కూడా క్రాస్ చెక్ చేసుకోకుండా నూరు మెడతో తీసేసుకుంటున్నారు. అఫ్కోర్స్ జర్నలిస్ట్ కూడా బరి తెగించారు, కానీ కొంతమంది సరే నీకు ఒక జాబ్ కావాలి ఇచ్చారు, వ్యూస్ రావడం కోసం, రేటింగ్స్ రావడం కోసం, నీ వెబ్సైట్ ట్రాఫిక్ పెరగడం కోసం, ఇలానా? ఇంత నీచంగానా? విజయ్ దేవరకొండ వచ్చేసి నా డార్లింగ్స్తో ఇక్కడ ఉన్నాను అని చెప్పేసి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ప్రభాస్ డార్లింగ్ డార్లింగ్ అంటూ ఉంటాడు. ఏంటది? ప్రియమైన నా సొంతం వాళ్ళు, నా ఆత్మ బంధువులు అన్నట్టు. గతంలో ఒకసారి కలకత్తా కొట్ట బొమ్మాయి కొట్ట చెప్పింది ఏమని, నీకు తెలియని వారిని డార్లింగ్ అని పిలిస్తే అది కూడా లైంగిక నేరమే, లైంగిక వేధింపే అన్నారు. ఇక్కడ అంతా సొంత వాళ్ళే కదా, ఇంకా అందులో తప్పేముంది? దాన్ని కూడా నానా ఈ దారుణంగా ఇది చేస్తే ఏమనాలి? ఇప్పుడు కుంభమేళాకి సంబంధించి వెళ్ళాలనుకుంటున్నప్పుడు ఏమవుతుంది? విఐపీలు అన్నప్పుడు వాళ్ళతో పాటు వాళ్ళు అనుకున్న మనుషులు తీసుకెళ్తున్నారు, చక్కగా మహాకుంభమేళాకి వెళ్తారు, పుణ్యస్నానం చేస్తారు, వస్తున్నారు. కొంతమందికి ఏమవుతుంది, నార్మల్ వాళ్ళతో పాటు వెళ్ళాల్సి వస్తే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అందుకని ఎవరైనా వెళ్తున్నాము మాకు ఇక్కడ పాస్లు ఉండే, లేదన్నప్పుడు మాకు టైమింగ్స్ ఇచ్చారు, మరి మీరు వస్తారంటే ఓకే అని చెప్పేసి ఆ వేళ కొంతమంది కోఆర్డినేట్స్ వెళ్తున్నారు. అలా వెళ్ళుండొచ్చు. అండ్ మోర్ ఓవర్ మన విజయ్ దేవరకొండకి ఆమెకు స్నేహితం, ఫ్రెండ్షిప్ కూడా ఉండొచ్చు. వాట్స్ ఆల్ ఇన్ దట్? ఇంత ఘోరంగా ఏంటి స్వామి అసలు? దయచేసి చెప్తున్నా, వార్తలు ఇవ్వచ్చు, అది క్రిస్పీగా ఏమంటారు దాన్ని, జనాన్ని అట్రాక్ట్ చేసే విధంగా అట్రాక్టివ్గా కూడా ఉండొచ్చు. వల్గర్గా, వరస్ట్గా, గలీస్తనంగా అయితే ఉండకూడదు. తమ్నైల్ అయినా, టైటిల్ అయినా, మీరు పెట్టే పోస్టులైనా. ప్లీజ్ అండి, అది జర్నలిజం కాదు. అండ్ మోర్ అసలు మనుషులు కూడా అంటారనమాట, అంత దరిద్రంగా పెడుతున్నారు. ఇంకెప్పుడు పెట్టకండి, అటువంటి వాళ్ళు ఎంకరేజ్ చేయకండి.